అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నానండి. అలా యావత్ సృష్టిని సృష్టించి మానవాడికి సృష్టిని అప్పచెప్పిన మహాత్మకి ప్రార్థించేది ఏంటంటే, అయ్యా సర్వ ప్రాణులపై నీ కారుణ్యాన్ని, శాంతిని, అనుగ్రహాన్ని ప్రసాదించు. మమ్మల్ని అందరినీ కూడా నీ గ్రంథాలను అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించే సద్బుద్ధిని ప్రసాదించు. ముఖ్యంగా ఈ అంశం ఈసారి నేను సెలెక్ట్ చేసుకునే ఈ అంశం ఏంటంటే, ఆ భగవంతుడు మనల్ని హిందువులు, క్రైస్తవులు, ముస్లింలుగా విభజించాడా అన్న దాని మీద నాకు వచ్చి సందేహం రావడంలో గ్రంథాలను మనం చదివి చూసి తర్వాత మాట్లాడదామన్న ఉద్దేశంతో 3 గ్రంథాలను కూడా అధ్యయనం చేశాను. దాంతో నా దగ్గర ఉన్న పరిజ్ఞానంతో మీ ముందు మాటలు పెడుతున్నాను. మీరు కూడా చదివి అర్థం చేసుకుని ఆచరిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఉపనిషత్తుల్లో, బృహదారణ్యక ఉపనిషత్తుల్లో 3:4-3లో భగవంతుడు ఏమంటాడంటే, నేను ఒకే ప్రాణి నుండి సృష్టించాను మిమ్మల్ని. ఆయన ప్రజాపతి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడలేదు. ఆయన రెండవ దానిని కోరాను. అప్పుడు భగవంతుడు ఆయన యొక్క దక్షిణ భాగం నుండి పురుషుడిని గాను, వామ భాగం నుండి స్త్రీని తయారు చేశాడు. ఆ జంట ద్వారా యావత్ భూమండలంలో సంతానోత్పత్తి జరిగి ప్రజలందరూ కూడా యావత్ భూమండలంలో ప్రవేశించిరి. భగవద్గీతలో 10వ అధ్యాయం 20లో అంటాడు, సర్వ ప్రాణుల యొక్క హృదయంలో ఉన్న ఆత్మని నేనే అండి. 10వ అధ్యాయం 39లో సర్వ ప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజంను కూడా నేనే. నేను లేని చరాచరి సృష్టి ఏదీ లేదు. నేను లేని చరాచరి ప్రాణి ఏదీను లేదన్నాడు. అలాగే 9వ అధ్యాయం 29లో సకల ప్రాణులలో ఎందుకు నేను సమభావంగా ఉందును. నాకు ప్రియుడు కానీ అప్రియుడు కానీ ఎవరూ లేరు. ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళు, నేను వారి యందు ఉంటాను, వారు నా యందు ఉంటారు. అంతా అలా ఖచ్చితంగా ఆయన భగవద్గీతలో 6వ వాక్యంలో అంటాడు, ప్రాణులు భూమి మీద, మనుషులు భూమి మీద 2 రకాలుగానే ఉన్నారు. ఒకళ్ళేమో దైవ లక్షణం గలవారు, రెండో వాళ్ళేమో ఆసురుల లక్షణం గలవారు. ఆసురుల లక్షణం గలవారు ఏంటంటే, వాళ్ళు తమ యొక్క అహంకారంతో, బలంతో, దర్పంతో, కామంతో, క్రోధంతో వసులై ఇతరులని ద్వేషించుతూ తిరుగుతుంటారు. వాళ్ళు ఇది ఆలోచించట్లేదు. వాళ్ళు ఎవరినైతే ద్వేషిస్తారో వాళ్ళలో ఉన్న ఆత్మను కూడా నేనే, వారందరిలో కూడా ఉన్న ఆత్మను కూడా నేనే. వారి ఇతరులలోనూ తమలోనూ ఉన్న ఆత్మ అంతర్యామంగా ఉన్న నన్ను తెలుసుకోవటం లేదు అని భగవంతుడు చెప్తాడు. ఇది భగవద్గీత. ఇప్పుడు బైబిల్లోకి వెళ్తే, న్యూ టెస్టిమెంట్లోకి చూస్తే, ఇది ఆదికాండంలో 10 అంటాడు 2:21లో, ఆదాము యాడమ్ అండ్ ఈవ్ ద్వారా నేను యావత్ సంతానోత్పత్తి జరిగి అది యావత్ భూమండలంలో వ్యాపించారు అన్నారు. అంటే అక్కడ కూడా ఒకే జంట అని చెప్తున్నాడు, యాడమ్ అండ్ ఈవ్. మార్కు 12వ అధ్యాయం 28లోకి వెళ్తే, శాస్త్రి గారు ఒక ఆయన వీళ్ళు ప్రజలు తర్కించుంటుగా విని యేసు ప్రభు బాగా వాళ్ళకి సమాధానం ఇచ్చాడని తెలిసి ఆయన అడుగుతాడు, ఓ బోధకుడా, ప్రధానమైన ఆజ్ఞలు ఏంటో 2 నాకు తెలియజేయి అంటాడు. అప్పుడు ఆయన, ఓ ఇజ్రాయేలు వినుము, ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, మన దేవుడైన సృష్టికర్త అద్వితీయుడు అంటే 2 కానివాడు, ఆయన ఒక్కడే. ఆయన్ని నువ్వు నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ఆయన్నే ఆరాధించు, ఆయన్నే ప్రేమించు. ఇక 2వ ఆజ్ఞ, నీవు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. అంతకంటే వేరే ఎక్కువ ఇంకా ఆజ్ఞలు లేవు అని చెప్పేసాడు ఆయన. లూకాలోకి వెళ్తే 4వ అధ్యాయం 5వ అధ్యాయం 1లో దేవుడు ఏమంటాడంటే, సమాజ మందిరంలో యేసుప్రభు సంచారం చేసి సమాజ మందిరంలో ప్రచారం చేస్తుండగా జనులు వచ్చి ఆయన మీద పడుచుండిరి. ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళి సీమోన్ గారి ఇంటికి వెళ్ళాడు. సీమోన్ గారి ఇంట్లో సీమోన్ యొక్క అత్తగారు జ్వరంతో బాధపడుతుంటే వెళ్ళి ఆయన ఆవిడ్ని స్వస్థపరిచారు. అలాగే
9వ అధ్యాయం 35లో ఈయన అన్ని గ్రామాలకు అన్ని పట్టణాలకు వెళ్ళి అక్కడ బోధనలు చేస్తూ రకరకాలైన వ్యాధుల్ని రోగాల్ని స్వస్థపరిచెను. ఇంకా 1వ అధ్యాయంలో చూస్తే 4వ అధ్యాయం 31 గలీలియాలోనే కపెర్నహూము పట్టణంలో ఆయన బోధిస్తుండగా ఆ రోజు విశ్రాంతి దినం అంట. విశ్రాంతి దినం కూడా బోధించకూడదు అని ఏదో ఉంది, కానీ దాంట్లో కూడా విశ్రాంతి దినం రోజు కూడా ఆయన బోధిస్తూ తిరుగుతుంటే ఆయన బోధన అధికారంతో కూడుకున్నదని విని అక్కడ ఉన్న జనులు ఆశ్చర్యపడిరి. ఈ విధంగా ఆయన రకరకాల పట్టణాల్లోకి వెళ్ళి బోధించింది ఏంటయ్యా అంటే, మన దేవుడు ఆయన ఒకడే, ఆయన్నే నువ్వు పూర్తి ఆత్మతో, పూర్తి శరీరంతో, పూర్తి వివేకంతో ఆరాధించు. అక్కడ కూడా ఆయన ఎవరిని కూడా విడదీయలేదు. ఇకపోతే ఆఖరిని ఖురాన్లో చూస్తే 4వ అధ్యాయం 1లో దేవుడు ఏం చెప్తాడంటే, మానవులారా మిమ్మల్ని నేను ఒకే ప్రాణిని పుట్టించాను, అదే ప్రాణి దాని జతను తీశాను, ఆ జంట ద్వారానే సంతానోత్పత్తి జరిగి యావత్ భూమండలంలో ప్రజలు వ్యాపించారు. 2వ అధ్యాయం 21లో ఖురాన్లో మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన ఆ ప్రభువుకే ఆరాధన చేయండి, ఆయన్నే ప్రేమించండి. 2వ అధ్యాయం 168లో భూమిలోని సకల మంచి ధర్మసమ్మతమైనవి మరియు పరిశుభ్రమైన వస్తువులు తినండి. 10వ అధ్యాయం 19లో అంటాడు, సర్వమానవులు కూడా ముందుగా ఒకే సంఘంగా ఉండేవారు, తర్వాత వాళ్ళు వివిధ విశ్వాసాలని ఆచారాలని సృష్టించుకున్నారు. 82వ అధ్యాయంలో 6వ వాక్యంలో అంటాడు, మానవులారా మీ పరమదాత అయిన దేవుడిని మీద మీరు ఏ విధంగా ఆయన్ని మీరు మోసం చేసుకుంటున్నారు. పరమదాత ఆ ప్రభువు మిమ్మల్ని ఎంతో బ్రహ్మాండంగా సృష్టించాడు కదా, సృష్టించి మీకు ఎటువంటి లోపం లేకుండా తీర్చిదిద్దాడు కదా, ఆయన గురించి మీకు ఏ విషయం మిమ్మల్ని మోసంలో పడవేసింది? మీరు భూమి మీద తాత్కాలికంగా జీవితం గడుపుతారు, తర్వాత ఆయన దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళవలసిందే. అక్కడ స్వర్గ నరకాలు ఉన్నాయి. మీరు మంచిగా జీవితం గడపాలని పరీక్షించి చూద్దామని మీకు జీవితాన్ని ప్రసాదించాడు. ఆ మంచిగా చేసిన వాళ్ళకి స్వర్గం ఇస్తానంటున్నాడు, ఇక్కడ చెడ్డగా ప్రవర్తించే వాళ్ళకి నరకంలో వేస్తానంటున్నాడు. అది ఖురాన్లో చెప్పింది. ఇక ఇవన్నీ కూడా అధ్యయనం చేసి చూస్తే ఎక్కడా కూడా మానవుల్ని విడదీయలేదు కదా అన్న నా సందేహానికి నివృత్తి జరిగింది. అది నేను మీ ముందు ఉంచుతున్నాను. అందరూ దీన్ని అర్థం చేసుకుంటారని ఆచరిస్తూ జై హింద్.